ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఈ మంచి సమయంలో దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మీరు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి అని తలుస్తూ మీకోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కొన్ని రోజుల క్రితం దేవుని కోరిక అనే అంశం మీద దేవుని వాక్యాన్ని బోధించి ఒక వాక్య సందేశాన్ని మా యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయటం జరిగింది. చాలామంది అది చూసారనే నేను అనుకుంటూ ఉన్నాను. అయితే అందులో చెప్పాను, దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి ఈ అంశం మీద కొన్ని శీర్షికలుగా కొన్ని సందేశాల్ని అందించాలి అనే ఆలోచన, ఆసక్తిని ఆయన నా హృదయంలో కలిగించినప్పుడు దీనిని వరుస క్రమంలో కొంచెం సిరీస్‌గా 2, 3 సందేశాలుగా దీన్ని అందించాలి అని ఆశపడుతూ ఆ రోజు దానిని ప్రారంభించాం. అయితే ఈరోజు రెండవ పార్ట్‌గా ఈరోజు దేవుని కోరిక అనే అంశం పైన మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా కోరిక తీర్చయ్యా అని వాక్యాల్ని ఆధారంగా చేసుకొని మనకున్నటువంటి ఆశల్ని ప్రభువు దగ్గర చెప్పి మనం ఎప్పుడూ కూడా దేవుడు కోరిక తీరుస్తాడని నమ్మి ప్రార్థించి అడిగి పొందుకోవటం మాత్రమే మనకి బాగా తెలుసు. అయితే ఆయన మన నుంచి చాలా ఆశిస్తున్నాడు అని, కొన్ని విషయాల్ని చాలా ప్రాముఖ్యంగా దేవుడు కోరుకుంటున్నాడు అని చాలా సార్లు మనకి తెలిసిన దానిపైన దృష్టి పెట్టి మనం దాని ప్రకారం జీవించలేకపోతూ ఉన్నాం. అయితే పోయినసారి పార్ట్ 1లో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో ఒక విషయాన్ని మనం చూసాం. అయితే ఈరోజు దేవుడు మన నుంచి, తన బిడ్డలమైనటువంటి మన నుంచి ఏం ఆశిస్తున్నాడో, ఏ విషయాన్ని మన నుంచి కోరుకుంటున్నాడో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం కొంత సమయం ధ్యానం చేసుకుందాం. మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాట యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో తండ్రి అయిన దేవుడు మన నుంచి ఒక విషయాన్ని కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఎవరు తెలియచేస్తున్నారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య రీతిగా భూమి మీద సంచారం చేస్తున్నటువంటి సమయంలో మనందరి పాపాల నిమిత్తం ఆయన శిలువ మరణం పొందటానికి మనుష్య రీతిగా భూమి మీదకు వచ్చి జీవించినటువంటి సమయంలో ఒకసారి సమరయ స్త్రీ కోసం ఆ బావి దగ్గర ఎండవేళ కూర్చొని వెయిట్ చేస్తూ ఆవిడికి సువార్త చేసినటువంటి సందర్భం మనందరికీ బాగా పరిచయం ఉన్నదే. అయితే సమరయ స్త్రీతో మాట్లాడేటటువంటి క్రమంలో యేసు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలియచేస్తున్నటువంటి విషయాన్ని ఈ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఏం కోరుతున్నాడు తండ్రి అయిన దేవుడు అనంటే, యథార్థంగా ఆరాధించేవారు కావాలి అని కోరుతున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి వారు కావాలని కోరుతున్నారండి? యథార్థంగా ఆరాధించేవారు కావాలి అని తండ్రి అయిన దేవుడు తన బిడ్డలైనటువంటి మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక నిమిషం ఆగి మనం ఆలోచించాల్సి వస్తే మనందరికీ బాగా తెలుసు, మనం ఆరాధించేటటువంటి దేవుడు త్రియేక దేవుడు అని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. త్రియేక దేవుడు అంటే ముగ్గురు కూడా కలిపి ఒకే ఒక్క దేవుడు మన దేవుడు. ముగ్గురిగా ఆయా సమయాల్లో పనిచేయటం, ఒక్కొక్కరిగా పనిచేయటం, కలిసి పనిచేయటం బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా మన దేవుడు త్రియేక దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భంలో మనకి కుమారుడైన యేసు ప్రభువారు కనిపిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు అనే పదం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తండ్రి తన బిడ్డలైనటువంటి మన నుంచి కోరుకునే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఆయనని ఆరాధించే వారిగా మనం ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. దేవునిని ఆరాధించటం. అది కూడా ఎలాగా అంటే యథార్థంగా ఆరాధించే వారిగా ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అమ్మా, తండ్రి అయిన దేవుడు కోరుకున్నటువంటి పనిని మేమెప్పుడో చేసేసాం. యేసు ప్రభువుని నమ్ముకున్న రోజు మొదలుకొని, మేము బాప్తీసం తీసుకున్నటువంటి క్షణం మొదలుకొని ఇన్ని సంవత్సరాల మా విశ్వాస జీవితంలో మేము దేవుని మందిరానికి వెళ్ళి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవునిని మేము ఆరాధిస్తూనే ఉన్నాం. మా మందిరంలో సేవకులు మమ్మల్ని నిలవబెట్టి చక్కగా పాటలు పాడుతూ, ఆరాధన కోరస్సులు పాడుతూ చక్కగా మమ్మల్ని ఆరాధనలో నడిపిస్తూ ఉన్నారు. మేము ఆరాధన చాలా బాగా చాలా సంవత్సరాల నుంచి
చేస్తూనే ఉన్నామమ్మా. దేవుడి కోరిక మేమెప్పుడో తీర్చేసాం అని చాలా మందికి అనిపించొచ్చు. కానీ నిజానికి ఇక్కడ మనము గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆయనని ఆరాధించాలి అని తండ్రి అయిన దేవుడు కోరుకోవటంతో ఇంకొక మాట కూడా ఆయన ఆశించాడు. ఏంటది అంటే, ఉట్టి ఆరాధన మాత్రమే దేవుడు మన నుంచి కోరుకోవట్లేదు కానీ, యథార్థంగా ఆరాధించాలి అని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! యథార్థంగా ఆరాధించాలి అని. యథార్థత అంటే మనకి బాగా తెలుసు కదా! జెన్యూన్‌గా ఉండటం. అంటే నిజంగా దేవునిని ఆరాధించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. నిజంగా ఆరాధించే వాళ్ళు ఉండాలి అని కోరుతున్నాడు అంటే, చాలామంది ఆరాధించే వారిలో ఫేక్‌గా ఆరాధించేవారు ఉన్నారనే కదా! అవును కదండీ! ఫేక్‌గా ఆరాధించేవాళ్ళు, అబద్ధంగా దేవుని సన్నిధిలో ఆరాధించే వాళ్ళు ఉన్నారనే కదా! దేవుడు మన నుంచి ఆశించేదేంటి అంటే, నిజమైన ఆరాధన. యథార్థంగా చేసేటటువంటి ఆరాధన ఆయన మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు, మందిరానికి వెళ్ళి ఒక పాట పాడేటప్పుడు, ఒక కోరస్ పాడేటప్పుడు చేతులు ఊపుతూ లేదా డ్రమ్ శబ్దాలకి ఆనందిస్తూ ఉండేటటువంటిదే ఆరాధన అనుకోని, ఆ క్షణం వరకు మందిరంలో ఆ సమయాన్ని గడిపేసి, తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వారి ఇష్టానుసారంగా ఉంటూ దేవునిని ఆరాధించేసాం, దేవుని కొరకు బ్రతికేసాం అంటూ చాలామంది మనస్సుని తృప్తిపరుచుకుంటూ ఉన్నారు. కానీ మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు మన నుంచి ఆశించేది అలాంటి ఆరాధన కాదు. యథార్థమైన ఆరాధన దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఇంతకీ అసలు ఆరాధన అంటే ఏంటి? అంటే నిలబడి చేతులూపటం ఆరాధన కాదు. అది ఆరాధించేటటువంటి ఒక పద్ధతి. కానీ ఆరాధన అంటే ఏంటి అనంటే, మనము ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా, మనము ఎలాంటి క్రిటికల్ పొజిషన్స్‌లో ఉన్నా, సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా, మన పరిస్థితి బాగున్నా, బాగోలేకపోయినా, ఆరోగ్యం ఉన్నా, లేకపోయినా, మనం సమస్తాన్ని కలిగి ఉన్నా, లేకపోయినా, ప్రజలు మనల్ని ప్రేమించినా, ప్రేమించకపోయినా, మన పరిస్థితులు మంచిగా ఉన్నా, లేకపోయినా, ఎలాంటి పరిస్థితిలో మనం ఉండైనా సరే, దేవునిని దేవునిగా ఘనపరచటమే ఆరాధన అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈరోజు చాలా మందిని మనం ఒకసారి గమనించినప్పుడు, అంతా బాగుంటే, ఏదైనా ఒక మేలు జరిగితే, ఒక అద్భుతమైన కార్యం మనం ఆశించి ప్రార్థించేది దేవుడు చేస్తే, ఇక మన జీవితాల్లో జరగదు అనుకున్నది దేవుడు జరిగిస్తే, అప్పుడు వాళ్ళెలా చేస్తారు మందిరాల్లోకొచ్చి ఆరాధన అంటే, మనస్సు పూర్తిగా అసల ఆనందమంతా మొఖంలో కనపరుస్తూ, అప్పుడు వరకు సరిగా పాడనటువంటి వాళ్ళు, అప్పుడు వరకు కూడా చేతులు ఊపటం కూడా చేయనటువంటి వ్యక్తులు, అప్పుడు వరకు పరిశుద్ధాత్మలో అనుకున్న రీతిలో ఆనందించలేనటువంటి వ్యక్తులు కూడా, ఆ రోజు ఏం చేస్తారనంటే, వారికి కలిగినటువంటి ఆనందాన్ని బట్టి, వారి జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి, మేలును బట్టి ప్రభువుని గట్టిగా పాడుతూ, గట్టిగా స్తుతిస్తూ, చప్పట్లు కొడుతూ, ఆత్మలో ఆనందిస్తూ, చేతులూపుతూ అలా ఆరాధిస్తారు. మంచి విషయమే. మంచి విషయమే. ఆరాధించాలి కూడా. మరి అదే ఆరాధన మనకి బాధొచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ప్రజలు మనల్ని వదిలిపెట్టినప్పుడు, మన జీవితంలో ఊహించనంత నష్టం జరిగినప్పుడు, అలా ఆనందంతో చేసే ఆరాధన రాదు వాళ్ళకి. పాట నోటెమ్మట గట్టిగా రాదు. చప్పట్లు కొట్టలేరు. కళ్ళమ్మట మాత్రం కన్నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉంటాయి వారికి కలిగిన కష్టాన్ని బట్టి. కానీ చేతులూపలేరు, సవ్యంగా దేవుణ్ణి ఆరాధించలేరు, అనాలోచనగా ఉంటారు, జరిగిన వాటిని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటారు. ఈ రీతిగానే ప్రజలు ఎక్కువ ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది నిజమైన ఆరాధన కాదు. దేవుడు మన నుంచి కోరుకునే ఆరాధన ఇలాంటి ఆరాధన కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పరిశుద్ధ గ్రంథంలో మనకి చాలా మంది భక్తులు కనపడుతూ ఉంటారు. ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని గుర్తు చేయాలనుకుంటున్నాను. యోబు గారిని మనం చూస్తే చాలా సార్లు శ్రమ నుంచి విడుదల పొంది రెండంతల దీవెన పొందినటువంటి వ్యక్తిగా అనేక సార్లు మన జీవితానికి అన్వయించుకుంటూ ఆయనని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఆయన దగ్గర మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, ప్రభువుని ఆయన అన్నీ బాగున్నప్పుడు ఎంత ప్రేమించాడో, ఏ రీతిగా ఆరాధించాడో, ఏ రీతిగా ఘనపరిచాడో, ఏ రీతిగా స్తుతించాడో, ఏ రీతిగా ఆయనని మహిమపరిచాడో, అదే రీతిగా అన్నీ పోయినప్పుడు, 10 మంది బిడ్డల్ని కోల్పోయినప్పుడు, ఆస్తిపాస్తులు, అంతస్తులు అన్నీ కూడా పోయినప్పుడు, ఆరోగ్యం క్షీణించి బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గీక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి పొజిషన్‌లో కూడా తన యథార్థతను విడిచిపెట్టకుండా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయన నామానికే స్తుతి కలుగును గాక అని దేవునినే ఘనపరుస్తున్నాడు చూడండి. అది నిజమైన ఆరాధన అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇలా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది మనకి కనబడుతూ ఉంటారు. మరొక వ్యక్తిని గుర్తు చేయాల్సి వస్తే అబ్రహాము.
అబ్రహాముని దేవుడు పిలిచి తన పిలుపుకు లోబడి రావటాన్ని బట్టి చాలా ధనవంతుడిగా చేసి గొప్పగా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. పిల్లలు లేరని బాధపడుతుంటే దేవుడు వాగ్దానాన్నిచ్చి తన నిర్ణయ కాలంలో ఇస్సాకు అనబడిన మంచి బిడ్డని దేవుడు అబ్రహాము, శారాలకి అనుగ్రహించాడు. కొంతకాలం గడిచిన తర్వాత అబ్రహాము ఇస్సాకుని చాలా ప్రేమిస్తున్నాడు అని దేవుడు, "నీవు ప్రేమించేటటువంటి నీకు ఒక్కడై ఉన్న ఆ కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు బలి చేయి" అని అడిగితే, లేక లేక పుట్టినటువంటి కుమారుడు మనస్సంతా తన మీద కేంద్రీకరించినప్పుడు ఎంత ప్రేమ ఉంటదో కదండీ! ఆ వ్యక్తిని దేవుడు కోరితే ఎంతో బాధని మనసులో పెట్టుకొని దేవుని మాట కాదనకుండా క్రియారూపకంగా దేవుని పైన ఉన్న ప్రేమని వెల్లడి చేశాడు కదా! అది నిజమైన ఆరాధన అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. మరొక్క సంఘటన గుర్తు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పౌలు, శీలల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సొస్తే, పౌలు, శీలలు సువార్త నిమిత్తమై ఫిలిప్పీ పట్టణానికెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యాన్ని బట్టి అక్కడున్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడి వారిని బాగా కొట్టి, చిత్రహింసలు పెట్టి, తీసుకెళ్ళి చెరసాల్లో వేసి, బొండలేసి బిగించినప్పుడు రక్తం కారుతున్నటువంటి వారి దేహాలతో, దెబ్బలు తిన్నటువంటి వారి శరీరాలతో వారు దేవునిని అర్ధరాత్రి వేళ బాధ కలుగుతున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితిలో పాటలు పాడుతూ, ప్రార్థనలు చేస్తూ దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ 3 విషయాల్ని మనం ఒకసారి చూసినప్పుడు, ఈ 3 విషయాల్లో ముగ్గురు వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. నలుగురు వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఒకళ్ళు అబ్రహాము, ఇంకొకళ్ళు యోబు, పౌలు, శీల మనకి కనిపిస్తున్నారు. ఈ నలుగురు వ్యక్తులు కూడా చాలా క్రిటికల్ పొజిషన్‌లోనికి వెళ్ళిపోయారు. ఫస్ట్ అందరూ బావున్నారు. ఫస్ట్ అంతా బాగుంది. మేలు జరిగింది. బాగా జరుగుతూ ఉంది. సవ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు అంటే, అది మనము గొప్పగా భావించే అంత విషయం ఏం కాదు. కానీ అన్నీ కోల్పోయినప్పుడు, అందరిని దూరం చేసుకున్నప్పుడు, ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు, ఇష్టపడిన ప్రేమించే వ్యక్తిని బలిగా దేవుడు అడిగినప్పుడు, దెబ్బలతో శరీరం అంతా నలగొట్టబడి, రక్తం కారుతున్న దేహాలతో అటు ఇటు కదలలేని పరిస్థితిలో బొండలతో బిగించబడినటువంటి సమయంలో ఉన్నప్పుడు దేవునిని ఆరాధిస్తున్నారు చూడండి. అది దేవునిని ఆరాధించటం అంటే. దేవుణ్ణి గనపరుస్తున్నారు చూడండి. అది నిజంగా దేవునిని ఆరాధించటం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! సంతోషం కలిగినప్పుడు గట్టి గట్టిగా పాడటం, సంతోషం కలిగినప్పుడు, మేలు జరిగినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టడం, ఆత్మలో ఆనందించడం, మందిరానికొచ్చినప్పుడు ఒక రకంగా ఉండటం, మందిరంలోంచి ఎళ్ళిపోయినప్పుడు ఇంకొక రకంగా ఉండటం. ఇది దేవునిని ఏమాత్రం మహింపరచదు. ఇది దేవుడు తన బిడ్డలైన మన నుంచి కోరుకునేటటువంటి ఆరాధన కాదు. ఇది నిజమైన ఆరాధన కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో ఎలా ఉన్నా సరే, ఏదున్నా సరే, ఏది కోల్పోయినా సరే, నా దేవుడు ఏ ఏ సమయంలోనైనా నా దేవుడే అంటూ దేవునిని ఆయన ఎలా ఉన్నాడో దాన్ని గమనిస్తూ ఆయనని గనపరచటమే. ప్రతి సంఘటనల్లో దేవుడి మహిమ పొందాలండి. నెగెటివ్ థాట్, అవిశ్వాసంతో కూడిన మాటలు, ప్రభు ఉంటే ఇలా ఎందుకు జరిగింది? ఆయనే చూసుంటే ఈ కార్యం ఇలా జరగకుండా ఆపొచ్చు కదా! ఈ ఇబ్బంది రాకుండా ఆపొచ్చు కదా! ఇంత పెద్ద ఘోరమైన సమస్య రాకుండా ఆపొచ్చు కదా! అని జరుగుతున్న పరిస్థితుల్ని బట్టి అవిశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఎంతోమంది క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు ప్రభువుని గనపరచాల్సిన సమయంలో గనపరచకుండా, అవమానపరుస్తూ ప్రజల ఎదుట ఆయన నామము దూషణ పాలయ్యేటట్టుగా వారు మాట్లాడుతున్నారు. వారి ప్రవర్తన శైలిలో చూపిస్తున్నారు. వారి మాట, వారి ఆలోచన, వారి నడవడిక అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. దేవుడు దానిని బట్టి ఏ మాత్రం కూడా సంతోషపడడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆయన మన నుంచి కోరుకునేది యథార్థమైన ఆరాధన. నిజంగా ఆరాధించాలి. ఏ సమయంలోనైనా దేవుణ్ణి ఒకే రీతిగా ఆరాధించాలి. ఒకే రీతిగా గనపరచాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. అయితే ఇంకొక స్టెప్ మనం ముందుకు వెళ్తే, మనం చదువుకున్న వచనంలో మనకి కనపడుతూ ఉంది. యథార్థంగా ఆరాధించువారు అంటే ఎలాంటి వ్యక్తులు అననంటే, ఆత్మతో, సత్యముతో ఆరాధించేటటువంటి వారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! యథార్థంగా ఒక వ్యక్తి ఆరాధిస్తున్నాడు అననంటే, ఆ వ్యక్తి ఆత్మతో ఆరాధిస్తాడు, సత్యముతో దేవునిని ఆరాధిస్తాడు. ఆత్మతో ఆరాధించటము అననంటే, మనం ఆరాధించేటటువంటి దేవుడు ఆత్మ గనుక, మనలో ఉన్నటువంటి ఆత్మతో దేవునిని ఆరాధించాలి. అది కూడా మన ఆత్మ పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటటువంటి ఆత్మ అయ్యుండాలి. అప్పుడే మనము హృదయపూర్వకంగా దేవునిని ఆరాధించగలుగుతాం. మన ప్రవర్తనతో దేవునిని గనపరచగలుగుతాం.
మన మాటలతో దేవునిని గనపరచగలుగుతాం. మన ఆలోచనలతో దేవునిని గనపరచగలుగుతాం. పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినా సరే, మన నోటి నుంచి, మన జీవితం నుంచి, మన ప్రవర్తన నుంచి ఏ వ్యతిరేక ధోరణి కూడా కనిపించదు. దేవుని నామం అవమానపరచబడేటట్టుగా ప్రజల మధ్యలో మనం ఏ రీతిలో కూడా ప్రవర్తించలేము. ఏమి జరిగినా సరే, ప్రభువా ఎందుకిలా చేశావని మనం దేవునిని ప్రశ్నించలేము. ఎందుకంటే, నా దేవుడు ఏం చేసినా మేలే చేస్తాడు అనేటటువంటి నమ్మకం మన హృదయంలో ఉంటుంది కాబట్టి. ఈ మంచి సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, ఒక మాట మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నిజంగా మనము దేవునిని ఆరాధించే వారిగా ఉండగలుగుతున్నామా? మనం చేసేటటువంటి ఆరాధన పెదాలతో చేస్తున్నటువంటి ఆరాధన, లేకపోతే హృదయంతో చేసేటటువంటి ఆరాధన? ఆత్మతో మనం కలిగినటువంటి ఆత్మ మన హృదయం మీద కేంద్రీకృతం అయ్యుంటది. అంటే మన ఆత్మ ఎలా నడిపించబడతది? అది మాట్లాడాలి అంటే, మనం చూడాలి అంటే, మనం ప్రవర్తించాలి అననంటే, అన్నిటిని పంపించేదేంటి అంటే హృదయమే. ఆ హృదయం ఒక్కటి గనక దేవునిని సరైన రీతిలో కనుక ఆరాధించేటట్టుగా, గనపరిచేటట్టుగా ఉండగలిగితే, అది ఒక్కటి పరిశుద్ధాత్మ చేత నడిపించగలిగితే, మనము దేవునిని మన ఆత్మ స్వాధీనంతో ఉంచుకొని, పరిశుద్ధమైన ఆత్మని కలిగి ఉండి, మన ప్రవర్తనతో, మన ఆలోచనలతో, మన యొక్క విధి విధానాలన్నిటితో కూడా దేవునిని గనపరచగలుగుతాం. ఇది నిజమైన ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇంకొక మాట కూడా ఇక్కడ రాయబడి ఉంది. సత్యముతో ఆరాధించాలట. యథార్థంగా ఆరాధించడం అంటే సత్యముతో ఆరాధించటం. సత్యము అంటే మనందరికీ బాగా తెలుసు. యేసు ప్రభువే. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని యేసు ప్రభువారు చెప్పారు. ఆయనే వాక్యమై ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తోంది. యోహాను సువార్త 1 అధ్యాయంలో మనకు ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. కృపా సత్య సంపూర్ణునిగా ఆ వాక్యము మన మధ్యలో నివసించడానికి వచ్చింది అనే మాట మనకు కనిపిస్తుంది. దేవుడే వాక్యం. ఆయనే సత్యం. వాక్యమై ఉన్నటువంటి, సత్యమై ఉన్నటువంటి దేవుని మాటల ప్రకారము దేవుని బిడ్డలుగా మనం జీవిస్తూ, ఆ ప్రవర్తన శైలి ద్వారా దేవునిని ఆరాధించటమే నిజమైన ఆరాధన అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ మంచి సమయంలో ఈ మాటలన్నీ ఆధారంగా చేసుకొని ఒక మాట అడుగుతున్నానండి. యథార్థంగా ప్రభువుని మనం ఆరాధించగలుగుతున్నామా? పరిస్థితుల్ని బట్టి మారిపోతూ ఉన్నామా? ప్రజల్ని బట్టి మారిపోతూ ఉన్నామా? అవసరాలను బట్టి మారిపోతూ ఉన్నామా? ఆలోచనలను బట్టి మారిపోతూ ఉన్నామా? దేవుడు మన నుంచి అది కోరుకోవట్లేదు. చాలామంది మందిరానికొస్తారు. కానీ పెదాలతోనే ఆరాధన చేస్తారు. హృదయం నాకు దూరంగా ఉంది అని దేవుడు చెప్పాడు. వాళ్ళు పెదాలతోనే గనపరుస్తున్నారు నన్ను. వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది అని. దేవుడు మన నుంచి కోరుకునేది పెదాలతో చేసేటటువంటి ఆరాధన కాదండి. హృదయపూర్వకంగా చేసేటటువంటి ఆరాధన. మనస్సుతో మనం దేవుడిని ఆరాధించాలి. మన హృదయం ఎప్పుడు దేవుని మీదే కేంద్రీకృతమై ఉండాలి. అది పరిస్థితుల్ని బట్టో, స్థలాల్ని బట్టో, విషయాలను బట్టో, జరుగుతున్న వాటిని బట్టో మారిపోదు. ఏ సమయంలోనైనా యోబులాగా, అబ్రహాములాగా, పౌలు శీలల్లాగా దేవునిని మనం హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతాం. వాక్యానుసారంగా మనం ప్రవర్తిస్తూ, ఆయన సత్యాన్ని అనుసరిస్తూ, మన ప్రవర్తన శైలి ద్వారా దేవునిని మనం ఆరాధించగలుగుతాం. ఆయనను ఆరాధించేవారు ఇట్టివారు కావాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆయన ఆరాధించేవారు కావాలి అని కోరుకుంటున్న వారి లిస్ట్‌లో మనమున్నామా? లేకపోతే గనక సరిచేసుకుందాం. ఎక్కడ మిస్టేక్ జరిగిందో, దేనిని బట్టి మనం దేవున్ని ఏ రీతిగా గనపరుస్తున్నామో ఆలోచించుకొని, సరిచేసుకొని, మార్చుకొని, ప్రభు పాదాల దగ్గర యథార్థంగా ఆరాధించేటటువంటి వారిగా మనం ఉండగలిగితే, దేవుడు మనల్ని బట్టి సంతోషపడతాడు. ప్రతి విషయంలో సహాయపడతాడు. యోబును గుర్తు చేసుకున్నాం, అబ్రహాముని గుర్తు చేసుకున్నాం, పౌలు శీలలు గారిని గుర్తు చేసుకున్నాం. వారందరిని మనం చూస్తే కష్టకాలంలో కూడా దేవునిని ఆయనలాగా ఆరాధించటాన్ని బట్టి వారి పరిస్థితులు తర్వాత మారిపోయాయి. బాధలో కూడా వారు మంచిగా ఆరాధించటాన్ని బట్టి యోబు గారికి రెండంతల దీవెనొచ్చింది. అబ్రహాము కూడా బాధని భరిస్తూ కూడా దేవుని కోరికను తీర్చాలి అనుకున్నాడు కాబట్టి, దేవునిని ఘనపరిచాడు కాబట్టి, ఆయన మాటకి విలువిచ్చాడు కాబట్టి, తన కుమారుణ్ణి దేవుడు బలిగా తీసుకోకుండా, తన కుమారునికి బదులుగా దేవుడక్కడ బలి పశువుని సిద్ధం చేసి ఉంచాడు. పౌలు శీలలు అర్ధరాత్రి వేళ కూడా ప్రభువుని ఘనపరిచారు కాబట్టి, నిజంగా దేవునిని ఆరాధించారు కాబట్టే, వారి ద్వారా అక్కడ ఆత్మకార్యం జరిగి, చెరసాల నాయకుడి కుటుంబం కూడా రక్షింపబడింది. తరువాత వారు అనేక స్థలాలకు వెళ్లి దేవుని యొక్క సువార్తని స్వేచ్ఛగా ప్రకటించగలిగారు. ఇవన్నీ మనకి పాఠాలే కదా! మనం కూడా ప్రభువుని యథార్థంగా ఆరాధిద్దాం. పరిస్థితుల్ని బట్టి కాక, ప్రభువుని ప్రభువుగా మనం ఆరాధించగలిగితే, యథార్థంగా దేవునికి ఆత్మతో, సత్యముతో ఆరాధన చేయగలిగితే, దేవుడు కోరుకున్నటువంటి రీతిలో ఉండి మనం ఆయనని ఎప్పుడు గనపరచగలిగితే, దేవుడు మనకేం కావాలో, ఎలా కావాలో, ఎప్పుడు కావాలో
అన్నీ కూడా సరైన సమయంలో సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, సహాయపడే దేవుడు. ఈ ఆశీర్వాదాలు కావాలి అంటే, దేవా నేనున్నాను నీ కోరిక తీర్చడానికి. ఈ రోజు నుంచి యథార్థంగా నేను నిన్ను ఆరాధించడానికి నా మనస్సుని సిద్ధం చేసుకుంటున్నానయ్యా. నా హృదయంతో నిన్ను ఆరాధిస్తాను. వాక్యాన్ని అనుసరిస్తూ నా ప్రవర్తన శైలితో నిన్ను ఆరాధిస్తాను. ఎక్కడ నీ నామము దూషించబడకుండా, అవమానపరచబడకుండా నీ కొరకు ప్రతి సిట్యుయేషన్‌లో నేను నిలబడతాను అని దేవుడికి ఒకసారి చెప్పండి. ఆయన సంతోషపడి మీ పట్ల ఆగిపోయిన ప్రతి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.